ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ శనివారపు దినము ఈ రాత్రి మీకు మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ రాత్రి దైవ వాగ్దానములలో నుండి మీకు శుభములు కలుగునుగాక. ఆమెన్. ఈరోజు రాత్రి మరికొన్ని వాగ్దానములు ఇర్మియా గ్రంథములో నుండి మనము వింటూ ఉన్నాం. మరికొన్ని వాగ్దానాలు విందాము, ఆత్మీయంగా బలపడదాము. మీరు నన్ను వెదకిన ఎడల నన్ను కనుగొందురు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. నన్ను నేను మీకు కనపరుచుకొందును. 29వ అధ్యాయము 14వ వచనము. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. 29వ అధ్యాయము 14వ వచనము. మిమ్మును సమకూర్చి రప్పించెదను. 29వ అధ్యాయము 14వ వచనము. వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించెదను. 30 అధ్యాయము 3వ వచనము. నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఆమెన్. 30 అధ్యాయము 8వ వచనము. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు. ఆమెన్. 30 అధ్యాయము 8వ వచనము. యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందుకుము, నిన్నును నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. ఆమెన్. 30 అధ్యాయము 10వ వచనము. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఆమెన్. 30 అధ్యాయము 11వ వచనము. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఆమెన్. 30 అధ్యాయము 11వ వచనము. ఎవరనో లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడని అనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఆమెన్. 30 అధ్యాయము 17వ వచనము. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. 30 అధ్యాయము 18వ వచనము. పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. 30 అధ్యాయము 18వ వచనము. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినపడును. 30 అధ్యాయము 19వ వచనము. నేను వారిని విస్తరింపచేసేదను. ఆమెన్. 30 అధ్యాయము 19వ వచనము. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఆమెన్. 30 అధ్యాయము 20 వచనము. వారి కుమారులు మునుపటి వలె నుందురు, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. 30 అధ్యాయము 20 వచనము. నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసెదను. 30 అధ్యాయము 21వ వచనము. మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. 30 అధ్యాయము 22వ వచనము. నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. 31వ అధ్యాయము 1వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. 30 అధ్యాయము 33వ వచనము. 31వ అధ్యాయము 3వ వచనము. నీవు
కట్టబడునట్లు నేనిక నీ మీద నిన్ను కట్టింతును, ఇక మీదట నేను నిన్ను కట్టింతును. 31వ అధ్యాయము 4వ వచనము. నీవు మరలా తంబురాలను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదవు. 31వ అధ్యాయము 4వ వచనము. కొండల మీద ద్రాక్షవల్లులను మరల నాటించెదను. 31వ అధ్యాయము 5వ వచనము. నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. 31వ అధ్యాయము 5వ వచనము. సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయను. 31వ అధ్యాయము 6వ వచనము. భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు. 31వ అధ్యాయము 8వ వచనము. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. 31వ అధ్యాయము 9వ వచనము. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. 31వ అధ్యాయము 9వ వచనము. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాను. 31వ అధ్యాయము 11వ వచనము. సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షారసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. ఆమెన్. 31వ అధ్యాయము 12వ వచనము. వారికి నేనెన్నటికినీ కృషింపక నీళ్లు పారు తోటవలే నుందురు. 31వ అధ్యాయము 12వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి నేను వారిని మిమ్మును ఆదరించెదను. 31వ అధ్యాయము 13వ వచనము. దేవుడు ఈ దినము మనకు అనుగ్రహించిన తన వాగ్దానములను మన జీవితములలో, మన బిడ్డల జీవితములలో యేసు నామమున నెరవేర్చునుగాక. ఆమెన్. ఈ దినము ఎందరైతే వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటూ ఉన్నారో జరిగించుకున్న వారందరికీ మా ప్రత్యేకమైన శుభములు, శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యూ. శుభరాత్రి.